హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫ్లిప్కార్ట్లో సెల్ఫీ స్టాండ్ బుక్ చేశానండి. ఈ సెల్ఫీ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి 380 రూపాయలు పడింది. అలాగే శారీ కూడా బుక్ చేశాను. శారీ ఎలా ఉందనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ముందు ఈ సెల్ఫీ స్టాండ్ ఎలా ఉందనేది చూసేయండి. ఈ సెల్ఫీ స్టాండ్ నేను ఇలా బుక్ చేయడం ఫస్ట్ టైం అండి. ఈ సెల్ఫీ స్టాండ్ ఎలా ఉంటుందనేది నాకు ఇంతకుముందు కూడా తెలీదు. అయితే నాకు టైలరింగ్ చేస్తాను కాబట్టి వీడియోస్ అవి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని నేను ఈ సెల్ఫీ స్టాండ్ అనేది తీసుకున్నాను. ఈ సెల్ఫీ స్టాండ్ గురించి మొత్తం మా పిల్లలే నాకు చెప్పారు, ఎలా ఫోన్ పెట్టాలి, ఎలా ఓపెన్ చేయాలనేది. నాకు అదొక పెద్ద వింత జంతువులా కనిపిస్తుంది. అసలు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా పెట్టాలనేది నాకు ఇంతకుముందు అసలు అలవాటు లేకపోవడం వల్ల తెలీదు. అయితే నాకు వీడియోస్ అవి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని సరే అని తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. దీనికి వచ్చేసరికి పైన చిన్న లైట్ ఇచ్చారండి, దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఏమో అలాగా పైకి లాగుతుంటే అది స్టిక్ లాగా వస్తుంది. ఈ పిల్లలైతే కంప్యూటర్ కాలం పిల్లలు కదండి, వాళ్ళకి మొత్తం తెలిసిపోతాయి. మొత్తం వాళ్ళే చూపించారు, ఎలా తీయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫోన్ పెట్టాలి, ఎలా వీడియోస్ తీయాలి అనేది. తర్వాత ఏమో దీనికి బ్లూటూత్ కూడా వచ్చిందండి. మనం ఒక చోట పెట్టేసి ఫోన్ పెట్టేసిన తర్వాత కొంచెం దూరంగా ఉంటే మనకి బ్లూటూత్ ఆ బటన్ ఆన్ చేయగానే మనకి బ్లూటూత్ కూడా వస్తుంది. ఆ స్టాండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? వీడియోస్ అవి తీసుకోవడానికి సరేలే అని తీసుకున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అలాగ మనం ఓపెన్ చేస్తే 3 లైన్స్ వచ్చాయి, అది స్టాండ్స్ లాగా. అలా పెట్టిన తర్వాత పైన ఫోన్ ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. అయితే నా దగ్గర ఫోన్ లేదు, ఇంకొకటి పౌచ్ ఉంది, ఆ పౌచ్ పెట్టి చూపిస్తాను. అలాగే పైకి లాగితే మనకి ఫోన్ పెట్టుకోవడానికి కుదురుతుంది. నేను ఇప్పుడు పౌచ్ ఎలాగ పెట్టాలో చూపిస్తాను. అదిగోండి, ఆ పక్క సైడ్ ఎంబటి లాగితే వస్తుంది. పక్కనే ఆ బటనే ఉందండి, లైట్ ఉంది కదా, లైట్ వెనకాల బటన్ ఉంది. బటన్ ఆన్ చేస్తే లైట్ అలా వెలుగుతుంది. ఇప్పుడు నేను పౌచ్ పెట్టి చూపిస్తాను, చూసేయండి. నేను అది ఎలా ఓపెన్ చేయాలి, అది ఎలాగా అనేది నేను చూస్తున్నాను. అలాగే చాలాసేపు వరకు చూస్తూనే ఉన్నాను. అయితే మా అబ్బాయి చెప్తున్నాడు, అది సైడ్కి లాగాలి, సైడ్కి లాగితే నీకు ఫోన్ పెట్టుకోవడానికి కుదురుతుంది అని. అదిగోండి లైట్ అని చెప్పాను కదా, దగ్గర నుంచి చూపిస్తాను. అదిగోండి అలా పైకి లాగితే అప్పుడు మనకి ఫోన్ పెట్టుకోవడానికి కుదురుతుంది. ఛార్జింగ్ వైరు, చిన్న వైర్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి లైట్కి. అదిగోండి నేను పౌచ్ పెడుతున్నాను, చూడండి. చాలా గట్టిగా ఉంది అదైతే పైన లాగడానికి. అది ఫోన్ అనేది గట్టిగా ఉండడం గురించి అది ఎలా గట్టిగా ఇచ్చినట్లున్నారు, చూసారు కదా. అలాగా గట్టిగా లాగితే అప్పుడు ఫోన్ అనేది అలాగా పట్టుకొని ఉంటుంది దానికి. తర్వాత షార్ట్స్ తీస్తాం కదా, షార్ట్స్ తీయడానికి ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనేది మనం అలా అడ్డంగా పెడతాం కదా, షార్ట్స్ తీసేటప్పుడు నిలువుగా పెడతాం కదా. నిలువుగా పెట్టడం గురించి కొంచెం అది ఫోన్ అనేది కొంచెం సైడ్కి లాగాలి. ఫోన్ అనేది ఎలాగ కొంచెం సైడ్కి లాగితే అప్పుడు మనకి షార్ట్స్ అవి తీసుకోవడానికి కుదురుతుంది. నేను అదే చూస్తున్నాను. అలాగా మనకి సెట్ చేసుకోవడానికి కుదురుతుంది కదా అని. మన ఫ్రంట్ కెమెరా అప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకోవడానికి బ్యాక్ కెమెరా నుంచి కొంచెం ముందుకి తిరిగేసి పెడితే అప్పుడు బ్యాక్ కెమెరా వస్తుంది. మనం షార్ట్స్ తీస్తాం కదా, షార్ట్స్ తీసుకునేటప్పుడు అలాగా కొంచెం జరిపి అప్పుడు మనకి నిలువుగా పెట్టడానికి కుదురుతుంది ఫోను. నేను సెల్ఫీ కూడా తీయేస్తున్నాను పౌచ్ తోటి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇలా ఉంది స్టాండ్. అయితే ఇంతకుముందు నాకు వీడియోస్ అవి తీసుకోవడానికి నేను పిల్లల్ని బ్రతిలో అడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే నాకు ఈ స్టాండ్ వల్ల కొంచెం యూజ్ అవుతుంది. ఇది స్టాండ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వీడియోనండి ఇది. అదిగోండి బ్లూటూత్ అన్నాను కదా, అది బటను. ఆ బటన్ మనం కొంచెం దూరంలో పెట్టి స్టాండు తర్వాత ఆ బటన్ ఆన్ చేస్తే మనకి సెల్ఫీ వస్తుంది, అలాగే వీడియో కూడా ఆన్ అయిపోతుంది. ఆ చిన్నదానికి బటన్ అనేది ఇచ్చారు.
అదే అలాగే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా? బాగుంటే లైక్ చేయండి. శారీ వచ్చేసరికి నాకు 250 రూపీస్ పడిందండి. శారీ వచ్చేసరికి డైలీ వేర్ కట్టుకుంటారు కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది నేను తెలుసుకుందామని ముందు బుక్ చేశాను. పర్లేదండి, శారీ అయితే బాగానే ఉంది. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, మెత్తగానే ఉంది శారీ అయితే. బరకగా అంటారు కదండి, అలా లేదు, సాఫ్ట్గా ఉంది శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, శారీ ఎలా ఉంది? శారీ కూడా బాగుందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే నేను బ్లూటూత్ అన్నాను కదండి, ఆ బ్లూటూత్ ఎలాగ ఉంది అనేది మీకు చూపిస్తాను. బ్లూటూత్ పెట్టి వీడియో అది ఇప్పుడు మనం ఎదురుగా స్టాండ్ పెడతాం కదా, లైట్ ఆన్ చేస్తే నాకు ఆ వెలుతురు అనేది వస్తుంది. ఆ చేతిలో నేను ఆ బ్లూటూత్ పెట్టుకొని బటన్ ఆన్ చేస్తే నాకు వీడియో ఆన్ అయిపోతుంది, అలాగే సెల్ఫీ కూడా వస్తుంది. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.